హాయ్ గాయస్, ఓం నమో వెంకటేశాయ. నేనైతే ఇప్పుడు తిరుమలకి వెళ్తున్నాను. అలిపిరి మార్గం ద్వారా, మెట్లందు మార్గం ద్వారా. ఇదైతే మొత్తం 11 కిలోమీటర్లు ఉంది. మొత్తం 3350 మెట్లు ఎక్కితే 7 కొండలు చేరుకుంటాము. ఎక్కేటప్పుడు శ్రీవారే మనల్ని ఎక్కించినట్లు ఉంటుంది. మామూలుగా ఒక ఫ్లోర్ ఎక్కాలన్నా కానీ ఎక్కలేము. మొత్తం 2 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తే మనకు మోకాళ్ళ పర్వతం వస్తుంది. అక్కడి నుంచి పైకి మొత్తం 7 కొండలు అయితే చేరుకోవాల్సి వస్తుంది. ఎక్కేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. దారిలో జింకలు, ఉడతలు, ఇంకా చాలా ఇప్పుడైతే పులులు కూడా ఉన్నాయని అంటున్నారు. మాకైతే కనిపించలేదు. మాకైతే మొత్తం 4 గంటలు పట్టింది. దర్శనం అయిపోయాక మేము శ్రీవారికి టెంకాయ కొట్టుకున్నాము. ఇక్కడ నామాలు టెంపుల్ వ్యూ చూడండి. నామాలు, శంకు చక్రాలు అవన్నీ పెట్టారు. అక్కడ హారతి ఇచ్చి మనము టెంకాయ కొట్టుకోవచ్చు దేవునికి. మేమైతే టెంకాయ కొట్టుకున్నాక అన్నదాన సత్రానికి వెళ్ళాము. అన్నదాన సత్రంలో మనకి కొత్తగా గారెలు పెడుతున్నారని చెప్పి విన్నాము. అందుకే ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి వెళ్ళాము. మాకైతే బాగానే అనిపించింది, పర్లేదు. అంతమందికి చేస్తున్నారు కాబట్టి టేస్ట్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. టెంపుల్ వ్యూ చూడండి. ఎప్పుడు వచ్చినా కానీ మళ్ళా రప్పించుకుంటాడు వెంకటేశ్వర స్వామి. ఆనంద నిలయం లాగా ఉంటుంది. ఎన్నిసార్లు అయినా అక్కడే ఉండాలనిపిస్తుంది నాకైతే. టెంపుల్ వ్యూ చూడండి. సమ్మర్లో కూడా చాలా, ఇంకా నెక్స్ట్ మంత్ అయితే చాలా ఎక్కువ మంది వస్తారు. అందుకే మేము ఈ మంత్లో ప్లాన్ చేసుకొని వెళ్ళాము. మేమైతే ఎస్ఎస్డి టోకన్ ద్వారా పోయినాము. మాకైతే 1 అవరే పట్టింది దర్శనానికి. టోకన్ కానీ మళ్ళీ 300 దర్శనం అయితే చాలా త్వరగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడే క్లాసికల్ డ్యాన్స్ అండ్ దేవుని సాంగ్స్ అయితే పాడుతూ ఉంటారు ఎప్పుడుని.